1 Corinthians chapter 9, మొదటి కొరింథీ 9 verse 26 and 27. 26-27. Therefore I run in such a way as not without aim. I box in such a way as not beating the air. But I discipline my body and make it my slave, so that after I have preached to others, I myself will not be disqualified. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. So here he says, I discipline my body and make it my slave. చూడండి, ఇక్కడ ఆయన అంటాడు కదా, నేను నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని నా యొక్క దాసుడిగా చేసుకుంటున్నాను. So what Paul is telling Timothy? కనుక పౌలు తిమోతితో ఏం చెప్తున్నాడు? Says godliness, దైవ భక్తి it has a benefit for all things. అన్ని విషయాల కొరకై ప్రయోజనం దాంట్లో ఉంది. Not only in the present life but also the life to come. చూడండి, ఈ ప్రస్తుత జీవితం కొరకు మాత్రమే కాదు, రాబోతున్నటువంటి జీవితం కొరకు కూడా. It has that comprehensive effect on the life of a believer. అంటే ఒక విశ్వాసిక జీవితం పైన ఆ సమగ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నది. And these disciplines చూడండి, ఈ యొక్క క్రమశిక్షణ are most easily adaptable in our young life. మన యొక్క యవన జీవితంలోనే సులువుగా అలవర్చుకోగలుగుతాం. Because as you grow older, ఎందుకంటే